యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. చెప్పండి, ఎవరు పుట్టించారు? యెహోవాయే దేవుడే మనల్ని పుట్టించాడు. ఆయన వారములు. మనం ఎవరు వారం అంటే దేవుని బిడ్డలు. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. మనం ఈ లోకంలో చెందాల్సిన వాళ్ళు కాదు. మనం దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి. ఈ లోకంలో నువ్వు నేను కూడా అనుకోని పుట్ల పుట్టాలి కదా. సరే, ఇక నేను పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాలి, నేను పలానా వాళ్ళ ఇంట్లో పెరగాలి, ఎవరైనా అనుకోని పుడతారా? చెప్పండి, ఎవరు కూడా అనుకోని పుట్టరు. ఎవరు కూడా అనుకోని పుట్టరు. మరి దేవుడే గర్భఫలాన్ని తెలుస్తూ ఉంటాడు. 28 ఉన్నది, నువ్వు గర్భమున రూపింపబడక మునిపే దేవుడిని రూపొందించా, దేవుడిని పుట్టించా. దేవుడే మనల్ని పుట్టించాడు. దేవుడే మనల్ని. చాలా మంది అనుకుంటారు కదా, మరి పుట్టిన కుమారులు కానీ కుమార్తెలు కానీ గొప్పలు కావాలని అనుకుంటారు. అనుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. మీ పిల్లలు గొప్పలు కావాలని అనుకుంటారా? అనుకోరా? చెప్పాలి, నాకు చెప్పాలి. అనుకోరా? మా పిల్లలు నాశనమే కావాలని అనుకుంటారా? ఎవరు కూడా కోరుకోరు. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. ఎవరైనా సరే మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలని, మన పిల్లలు మంచిగా దేవుని దయలో అభివృద్ధి పొందాలని, మన పిల్లలు చెడ్డ వాటిని చూడకూడదని, లేకపోతే చెడ్డ మాటలు పలకూడదని, లేకపోతే చెడ్డ కార్యాలు చేయకూడదని అనుకుంటారు అందరూ. ఎవరు కూడా మా అబ్బాయి గమ్ముడు కావాలని అనుకోరు, లేకపోతే మా అబ్బాయి హంతకుడు కావాలని కోరుకోరు. ఈరోజు మన జీవితాల్లో మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని బయట తెలుస్తుంది. అందుకని సామెతలో 22వ మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రావణ వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నువ్వే నేర్పాలి. ఒక తండ్రిగా నువ్వు చిన్నప్పటి నుంచి నీ పిల్లలకి నేర్పాలి. నువ్వే అబద్ధాలు అంటే నీ పిల్లలు అంతకంటే అబద్ధాలు ఎక్కువ ఆడతారు. నువ్వు సిగరెట్ తాగితే నీ పిల్లలు అంతకంటే ఎక్కువగా తాగుతూ ఉంటారు. నువ్వు దొంగతనాలు చేస్తే నీ పిల్లలు అంతకంటే ఎక్కువగా దొంగతనాలు చేస్తారు. నువ్వు బూతు మాటలు మాట్లాడితే నీ పిల్లలు అంతకంటే ఎక్కువగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఒక తండ్రిగా తల్లిగా నీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే బైబిల్ చెప్తుంది కదా, దేవుని సన్నిధిలో పెంచాలి, దేవుని మందిరంలో నీ పిల్లలు పెంచాలని బైబిల్ చెప్తుంది. అందుకనే ఒక భక్తుడు బైబిల్లో ఉన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు నా పిల్లల కొరకు. చెప్పండి, దేవుడు యోబు గారు ప్రతిరోజు చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. తెలిసిన మాటే చదువుకుందాం. యోబు గ్రంథము 1:5. వారి దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అర్ధోదయములు వేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చారు. యోబు నిత్యము అలాగూ చేయొచ్చు. యోబు నిత్యము అంటే చెప్పండి, నిత్యము అంటే పండగప్పుడా, పుట్టినరోజు అప్పుడా, ఆదివారాల కాదు, నిత్యము ప్రతిరోజు యోబు గారు వాళ్ళ పిల్లలు గొప్పలు కావాలనుకున్నారు. నిజంగా ఇక్కడ చూస్తే యోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది. రోజుకు ఒక ఇంట్లో విధి చేసుకుంటున్నారు వాళ్ళు. రోజుకు ఒక ఇంట్లో 10 మంది పిల్లలు, 10 మంది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు విధి చేసుకుంటున్నారు. చూడండి ఎంత ఐక్యంగా ఉన్నారు పిల్లలు. 10 మంది పిల్లలు, ఈ 2-3 పిల్లలు ఉంటేనే తగాదాలు, కొట్టుకోవటం, తన్నుకోవటం, పొలాల దగ్గర, ఆస్తుల దగ్గర, డబ్బుల దగ్గర అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్కలు కొట్టుకుంటున్నారు. అవసరమైతే తల్లిదండ్రులు కూడా చిత్రహింసలు పెడుతున్నారు. తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటేనే, వాళ్ళ దగ్గర ఇల్లు ఉంటే వాళ్ళ పేరు మీద రాపించుకుంటారు, పొలాలు ఉంటే వాళ్ళ పేరు మీద రాపించుకుంటారు. తర్వాత అన్నం కూడా సరిగ్గా పెట్టట్లా. ఎంతో మంది అనాథాశ్రయాల్లో ఉంటున్నారు.
అర్థమయ్యేటట్లా ఎవరైనా బయట చెట్టు కింద ఉన్నవాళ్ళు ఏందమ్మా సంగతి అంటే, అయ్యా నా దగ్గర పొలం మొత్తం రాసుకున్నాడు, నా ఇల్లు కూడా ఆయన పేరు మీద రాసుకున్నాడు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నాకు పెన్షన్ అవుతుంది, ఆ పెన్షన్ కూడా ఆయనే తీసుకున్నాడు, పెన్షన్ కూడా తీసుకున్నా కొద్దిగా అన్నం పడేస్తుంది, ఆ చెట్టు కింద నేను పడుకోవడం, వాన వచ్చినా అంతే ఎండ వచ్చినా అంతే. నేను అన్నా కదా, అవ్వా నీ అబ్బాయి తప్పు కాదు, అది నీ తప్పే అన్న. అదేదయ్యా అట్లా మా అబ్బాయి అట్లా చేస్తాడంటే, నువ్వు సరిగ్గా పెంచలా చిన్నప్పుడు. చెప్పండి, నువ్వు సరిగా పెంచలా. మనం పిల్లలను మనం సరిగా పెంచితే పెద్ద తర్వాత జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. మన పిల్లలు సరిగా పెంచట్లేదు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు చాలా మంది. పిల్లల్ని చిన్నప్పుడు మందిరానికి తీసుకెళ్ళినా లేదా భయపడుతున్నారు కూడా ఇష్టం వచ్చినట్టు లోకానికి అప్పు చెప్పారు, బజార్లకు అప్పు చెప్పారు. అందుకనే పెద్ద తర్వాత వాళ్ళు తిరిగిపోతులుగా తాగబోతులుగా స్వార్థంతో కూడుకున్న ప్రేమతో తల్లిదండ్రులు కూడా సరిగ్గా పట్టించుకున్న చాలా మంది ఉన్నారు. యోగు గారు అయితే 10 మంది పిల్లలు రోజుకు ఒక ఇంట్లో విందు చేసుకుంటున్నారు. ఎంత ఐక్యంగా ఉన్నారో వాళ్ళు. విందు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా పాపం చేశారేమో, వాళ్ళు ఏమన్నా తప్పు చేశారేమో, చేయని వాళ్ళు చేశారు. చెప్పండి, బైబిల్లో ఉందా ఎక్కడ చేశారని? లేదు. అనుకున్నాడు, అవును మా పిల్లలు రాత్రి మొత్తం 11, 12 విందు చేసుకుని ఉంటారు, ఏమన్నా పాపం చేసి ఉన్నారని పొద్దున్న ప్రతి రోజు కూడా దహన బలి అర్పించిందంట. ఏమనిపించింది చెప్పండి? దహన బలి. ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్కరి కోసం. మనమైతే పొద్దున్న లేకపోవాలి అవ్వాలి, పాపం రాత్రి వెళ్ళేవాడు, పార్టీకి పోయించాడు, 12, 1 గంటలు పడుకోలేలే, ఇంకా పడుకోలేలే. లేకపోతే యోగు గారు కాదు, ప్రతి వాళ్ళ లేపి ప్రార్థన చేశాడు. ఒక్కొక్కరి కోసం, అయ్యా ఎవరు తప్పు చేశారేమో, పొరపాటున దేవుని ఏమైనా దూషించారేమో, పొరపాటున దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశారేమో, ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించారు. చెప్పండి, ఎక్కడ అరుణోదయం అంటే సూర్యుడు రాకముందే లేచి ఇవాళ అసలు మనమే లేవాలి. మన పిల్లల కోసం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? మనమే సరిగ్గా లేవాలి, ఇంకా మన పిల్లల కోసం ఏం ప్రార్థన చేస్తాం? ఒక సూసన్న వెస్లీ అనే ఒక తల్లి ఇంగ్లాండ్ దేశంలో 12 మంది దగ్గర 12, 15 మంది పిల్లలు ఉన్నారంటారు. ప్రతిరోజు పొద్దున్నే 3కి 4 లేచి వాళ్ళు పడుకున్న సార్ మీద అందరూ పడుకోబెట్టేదంట. ఒక్కొక్కరి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పోయి మోకరించి, ప్రభువా ఈ బిడ్డను క్షమించాయా, ఈ బిడ్డని మందులో ఉంచాయా, ఈ బిడ్డని పెద్ద తర్వాత మంచి ప్రవక్తగా నిన్ను ప్రకటించే బిడ్డగా మంచి ఆరోగ్యమయ్యా, స్వార్థకులు చేయ్యా. అందరి వరకు 12 మంది వరకు ప్రార్థన చేసిందంట ఆ తల్లి. ప్రతిరోజు పొద్దున్నే ప్రతిరోజు వాళ్ళు పెరుగుతా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ దగ్గరపాటు పొద్దున్నే వాళ్ళ కాళ్ళ దగ్గరపాటు, ఈ బిడ్డని నాకు ఈ బిడ్డను దీవించి చెడ్డపాట్లు రానివ్వదు, చెడ్డతలంపులు రానివ్వదు. 12 మంది గురించి ప్రార్థన చేసిందంట. చెప్పండి, మనం 2, 3 పిల్లలు ఉన్నా వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తామా? చేయలేదు. ఈరోజు మన పిల్లలు ఎందుకు లోకంలో కలిసిపోతున్నారంటే కారణం ఇదే. ఆ తల్లి 12 మంది గురించి ప్రార్థన చేసిందంట. రోజు పొద్దున్న టిఫిన్ అంటే రండి చేయాలి. అందరూ వచ్చేవాళ్ళు, అందరూ వచ్చి ప్లేట్ తీసుకుని, మమ్మీ నీ ఫస్ట్ నేను నాకు పెట్టు ఫస్ట్ 12 మంది ఉన్నారుగా, ఒకరికొకరు పోటీ, నాకు ముందు పెట్టాము. అతను అడిగేదంట, అరే వాక్యం చదువుకున్నా చదువుకో, ఇది నీకు టిఫిన్ కో, వాక్యం చదువుకోవాలి, వాక్యం చదువుకుని నీకు టిఫిన్. మధ్యాహ్నం భోజనం దగ్గర కూడా అంతే, అమ్మ నాకు పెట్టాము. అరే ఎవరైతే కంటక వాక్యం నాకు అప్పచెప్తారో వాళ్ళకే అన్నం పెడతా, లేకపోతే అన్నం పెట్టను. ఆ రోజు ఆ తల్లి అంత శ్రద్ధగా పెంచింది. 12 మంది పిల్లలు పెంచింది. 12 మంది కూడా జవదాటలు. తర్వాత ఆ తల్లి చెప్పిందంట, అరే ఫస్ట్ అనకూడదు పిల్లలారా, ఫస్ట్ అనకూడదు. అమ్మా వాడికి పెట్టమ్మా, ఫస్ట్ వీడికి పెట్టమ్మా, లాస్ట్ నాకు పెట్టమ్మా అని అన్నారు. అది నేర్చుకుంటా అని చెప్పినారు. అలాగే అలవాటు ఆ పిల్లలు తర్వాత వచ్చి, అమ్మా అన్నయ్యకి పెట్టాము ముందు, అమ్మా తమ్ముడికి పెట్టు, తర్వాత నాకు పెట్టాము, అందరికంటే లాస్ట్ పెట్టాము. అందరూ అది వరకేమో ముందు వచ్చి వాళ్ళు ప్లేట్ పెట్టుకొని నాకు
తెలియదు. అరే నువ్వే పోరా, నేను బాగాలేదు, నువ్వే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనం నేర్పే దగ్గరే వచ్చింది. పిల్లలకు మనం నేర్పాలి. నిజంగా ఆశ్చర్యకరమైన తెలుసా, ఆ 12 మంది పిల్లలు గొప్ప ప్రవక్తలు అయిపోయారు, పెద్ద పెద్ద పాస్టర్లు, ప్రొఫెసర్లు అయిపోయారు. ఒక్కరు కూడా దాదాపు చిన్నప్పటి నుంచి ఆ తల్లి ప్రార్థన చేసింది. ఆ 12 మంది ఎంతో గొప్పలు అయిపోయారు. 12 ప్రాంతాల్లో పెద్ద చర్చలు కట్టుకొని ఎంతో మందికి బాప్తిసం ఇచ్చి ఎంతో మందికి దేవుని రాజ్యానికి వారసులుగా చేశారు. కారణం వాళ్ళదా గొప్ప? చెప్పండి, ఎందుకు గొప్ప? తల్లిది గొప్ప. ఈరోజు తల్లిగా తండ్రిగా ఏం చేయాలి? మన పిల్లలకి చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచాలి. యోబు గారు అదే చేశారు. పిల్లలకి మన డబ్బులు ఉన్నాయి కదా, పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, మన డబ్బులు ఉన్నాయి కదా, అరే 100 రూపాయలు ఖర్చు చేసుకోకూడదు. మన దగ్గర ఏమీ లేకపోయినా అరే డబ్బులు నీకేమీ అని కూడా అనుకోండి. సరిపోనంత ఇవ్వాలి. పిల్లలకి ఎంత చేయాలంటే సరిపోయేంత. అరే 1 రూపాయి చాలు, లేకపోతే 10 రూపాయలు తీసుకో, రోజుకు 10 రూపాయలు ఖర్చు పెట్టుకో. ఎంత ఉన్నా ఎంత లేకపోయినా పిల్లలకి ఎక్కువ అలవాటు చేయకూడదు, తక్కువ అలవాటు చేయకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటిదో మాట చెప్పండి. ఇక సామెతలు చదవకుండా 30 అధ్యాయం 8 వచ్చు. సామెతలు 38. ఒక్కరు చదవరా. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు, పేదరికములను ఐశ్వర్యములను నాకు దయచేయము, తగినంత ఆహారం నాకు. చెప్పండి, దేవుడు ప్రార్థన చేస్తున్న దేవుడికి, అయ్యా పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఎందుకంట చదవని కింద, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందు లేవు. ఎక్కువైతే ఏంటంట, కడుపు నిండి యెహోవా ఎవడు అంటానేమో. ఇంకా లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చెప్పండి, ఎక్కువ అయ్యకూడదు. మన జీవితంలో కూడా దేవుని కూడా అడగాలి. అయ్యా నాకు లక్షలు వచ్చినట్టు చేయని అనకూడదు. అయ్యా లేకపోతే నేను పేదవాడిగా ఉన్నానయ్యా అని అనకూడదు. అయ్యా నాకు తగినంత ఆహారమే, ఏ రోజు ఆ రోజు చాలు. ఎక్కువైతేనేమో కడుపు నుండి బాగా తిని మత్తుతో ఉండి యెహోవా ఎవడు, దేవుడు లేడుకో అంటారు. ఎక్కువైతే తక్కువైతే దేవుడు మంచోడు కాదు, నాకు బేతాలు ఇచ్చింది, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లా, నాకేమీ లేదు అని దేవుడు తిడతావేమో. తక్కువైతే దేవుడు తిడతావేమో అని, ఎక్కువైతే బాగా తిని యెహోవా ఎవడు అంటానేమో అని. అందుకనే సొలొమోను భక్తుడు అంటున్నాడు కదా, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు కలగజేయను. ఈరోజు మనం కూడా దేవుని అడగాలి. అయ్యా నాకు ఎక్కువ వద్దయ్యా, తక్కువ వద్దు, సరిపోయింది చాలు, నాకు చాలా ఉండదా, నాకు ఎక్కువ ఆకలా, తక్కువ ఆకలి. ఎక్కువైతే యెహోవా ఎవడని తిడతానేమో, తక్కువైతే యెహోవా నాకు ఇట్లా చేసిందని తిడతానేమో. ఒక ఆయన చదువుకుండా దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమంటే అయ్యా నేను చిన్నప్పటి నుంచి మందిరంలోనే పెరిగా, చిన్నప్పటి నుంచి మందిరంలోనే ఉన్నా, చిన్నప్పటి నుంచి మందిరంలో అన్ని పనులు చేశా. ప్రభా నాకు మంచి ఆరోగ్యమే, మంచి చదివి, మంచి తెలివితేటలే, మంచి ఉద్యోగమే నాకు. చదివినంట ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బాగా డిగ్రీ కూడా పాస్ అయ్యా. ఇంటర్మీడియట్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయ్యా. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు. ఆ పాస్టర్ గారు అన్నారంట, అరే నువ్వు బాగా మంచిగా ఉంటున్నావు బుద్ధిగా, ప్రతిరోజు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు మందిరంలో పోయి ప్రార్థన చేసుకో, మళ్ళీ వచ్చిన తర్వాత మందిరంలో పోయి ప్రార్థన చేసుకోరా, దేవుడు నేను దీవిస్తాడు రా అని చెప్పినాడు పాస్టర్ గారు. అబ్బాయి కూడా చక్కగా అన్నాడు. పాస్టర్ గారు చెప్పాడు, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు, మళ్ళీ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేవాడు. మందిరాన్ని సేవకులు చెప్పిన మాటలు ఈ రోజుల్లో పిల్లలు అంటున్నారంటే ఆదివారంలో తెలుగు గొప్ప అయిపోతుంది, కూడికలప్పుడు తెలుగు గొప్ప అయిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు అటువంటి అలవాటు ఉన్నట్ల మందిరంలోకి వస్తే నష్టం లేదు, లాభమే కానీ నష్టం లేదు. మనం ఎప్పుడో కూడికలు పెట్టుకుంటాం, అటువంటి కూడికలప్పుడు కూడా పిల్లలు రాలేకపోతున్నారు. ఆదివారం వస్తే జాగ్రత్తగా అనుకుంటున్నారు, లేకపోతే
మంచిగా పాస్ అయ్యాడు, డిగ్రీ మంచిగా పాస్ అయ్యాడు, మంచి మార్కులు వచ్చినాయి. అందరూ అన్నారు కదా, రే దేవుడు నీకు సహాయపడ్డా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు మంచి విజయాన్ని ఇచ్చాడు. తర్వాత ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టాడు. దేవా నాకు ఉద్యోగం వచ్చినట్టు ఇప్పుడు దాకా కాపాడు, ఉద్యోగం వచ్చినట్టు దేవుడు అన్యాయస్తుడు కాడు. చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? దేవుని మందిరంలోకి వస్తే, దేవుని ఇంటిలోకి వస్తే, దేవుని మందిరంలో పనులు చేస్తే, దేవుని ఇంటిలో మోకరిస్తే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత అస్సలు సంగతి బయటపడాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరాన్ని మర్చిపోయాడు, చర్చిని మర్చిపోయాడు, బైబిల్ మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, సేవకులు మర్చిపోయాడు. కాళ్ళు వేసుకుని నేనంటే ఏమనుకుంటున్నాను, నాకు కాబట్టి ఉద్యోగం వచ్చింది, నాకు కాబట్టి ఎంత గొప్ప ఉద్యోగం వచ్చింది. కాళ్ళు వేసుకుంటూ దేవుడు లేడు, మందిరం లేదు, చర్చి లేదు, సేవకుడు కనపడడం ప్రైజ్ కూడా చెప్పట్లా. అంత గర్వం ఎక్కిపోయి తల్లిదండ్రులు తింటున్నారు, సేవకులు తింటున్నారు, సంఘం వాళ్ళందరూ అరే ఒకప్పుడు నువ్వు ఎక్కడుండేవాడిగా, ఇప్పుడైతే మందిరాన్ని మర్చిపోతున్నావు, నువ్వేందామో నాకు చెప్పేది, నా ఇష్టం, నేను ఎవరిని గర్వంతో అట్లా పెడతారు. చివరికి ఒక రోజు ఏం జరిగిందంటే, ఏదో ఉద్యోగం దూర ప్రాంతంలో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కిండు, దూరదర్శనం ఫ్లైట్ ఎక్కిండు. అనుకోకుండా ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, సముద్రంలో పడిపోయింది. అక్కడికక్కడే ఏమైంది చెప్పండి, ఏమైంది? చచ్చిపోయాడు. మరి దేవుడు నిన్ను ఎట్లా పెంచిండు, నువ్వు ఎట్లా ఉన్నావు? ఈరోజు చాలా మంది ఎట్లా ఉన్నారంటే, దేవుడు దీవించే నాకే మొదలు, దేవుడు మేలు చేసే నాకే మొదలు, మేలు చేసిన తర్వాత దేవుడు లేడు, మందిరం లేదు, అంతే. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు. నువ్వు ఎంత గొప్పవాడైనా సరే దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం విడిచిపెట్టద్దు, దేవుని ఇంటిలో పనులు చేయడం విడిచిపెట్టద్దు. ఎప్పుడు అయితే పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి చేపలు పడతారు, వేస్తారు, అన్నం పెడతారు, బాత్రూమ్లు పెడతారు. ఎవరు వాళ్ళు? మామూలు కాదు, పెద్ద పెద్ద గొప్ప ఉద్యోగస్తులు. చూడటానికి పనులు చేసుకున్నప్పుడు టీషర్ట్ వాళ్ళు వేసుకుంటారు, పనుల కంటే ఏదైనా పని చేస్తూ ఉంటారు. ఎవరంటే వాళ్ళు గొప్ప ఉద్యోగస్తులు. కారణం దేవుడు వాళ్ళని దీవించిండు, దేవుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం దేవుడిని మర్చిపోలా, దేవుడి మందిరాన్ని కూడా మర్చిపోవాలి. ఈరోజు మన పిల్లల్ని దేవుని ఇంటిలో పెంచాలి, మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని, చాలా మంది అనుకుంటారు కదా, నా పిల్లవాడు గొప్పవాడు కావాలి, మా అమ్మాయి మంచి ఉద్యోగం రావాలి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి అని అనుకుంటారు. కానీ మా అబ్బాయి మందిరానికి రావాలి, మా అబ్బాయి దేవుడికి ఇష్టంగా ఉండాలి అని అనుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఎంతో కోరికలు వాడుతున్నారు. మా వాడికి మంచి పెళ్లి సంబంధం కావాలి, మా వాడికి మంచి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళకి మంచి పెళ్లి సంబంధం రావాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, మంచిదే. వీటికంటే ముఖ్యంగా మా అమ్మాయి భయభక్తులతో ఉండాలి, మా అబ్బాయి భయభక్తులతో ఉండాలి, మా అబ్బాయి మందిరంలో గడపాలి, మా అబ్బాయి మందిరంలో పెరగాలి. మందిరంలో పెరిగితే, దేవుని ఇంటిలో మీ పిల్లలు పెరిగితే, దేవుని సన్నిధిలో మీ పిల్లలుంటే ఆ దీవెనలు చెప్పండి, కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము. ఆ లెక్కలేని దీవెనలు. ఎప్పుడైతే నీ పిల్లలు మందిరంలో పెంచుతావు, నీ పిల్లలు మందిరానికి దూరంగా చేయి, వాళ్ళకి లేని వాటిలోనే వస్తాయి. ఫోన్లని, లేకపోతే టీవీలని, లేకపోతే సీరియల్లని, లేకపోతే ఫేస్బుక్లని, లేకపోతే యూట్యూబ్లని, చెడ్డ స్నేహితులు, చెడ్డ అలవాట్లు. నీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నావో నువ్వు చూడలేవు, ఎవరితో మెసేజ్లు పెడుతున్నావో నువ్వు చూడలేవు. నీకు తెలియకుండానే పిల్లలు లోకంలో పాపంలో పడిపోతా ఉంటారు. మందిరంలో పెంచకపోతే, నీ పిల్లలు మందిరంలో పెంచితే, అందుకనే శిరోధన అంటున్నాడు, అందుకనే యోగు గారు అంటున్నారు కదా, ప్రతిరోజు బలిపీఠం,
నిత్యము అలాగా. ఈరోజు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నిత్యం నీ పిల్లలు మంచిగా ఉండాలని, నీ పిల్లలు భయభక్తులు ఉండాలని, ముందు నువ్వు భయభక్తుల్లో ఉంటే, నువ్వు ప్రార్థనకు వస్తే నీ పిల్లలు నీ వెంట వస్తారు. నువ్వు ప్రార్థన కాకపోతే నీ పిల్లలు కూడా ప్రార్థనకు రాదు. చెడు సావాసాలు బైబిల్ అంట బలిపీఠాల కట్టణంలో చూద్దామండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8:20 చదవండి. నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. బలిపీఠం అంటే ప్రార్థన ధూపం, ప్రార్థన చేయడం. నోవహు బలిపీఠం కట్టాడు. చెప్పండి, ఆ రోజుల్లో అందరూ కూడా జల ప్రళయంలో కొట్టుకొని పోయారు. నోవహు కుటుంబం మాత్రమే బ్రతికింది. నోవహు దేవుని స్తుతించాడు, బలిపీఠం కట్టాడు. నోవహు బలిపీఠం కట్టాడు. నోవహు బలిపీఠం కట్టడం అంటే నోవహు ప్రార్థన చేశాడు. చూద్దామండి. ఇక ఆదికాండం 12:8. ఆదికాండం 12:8. అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటినున్న బేతేలును తూర్పునున్న హాయిని మధ్య గుడారం వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఎవరు? అబ్రహాము గారు బలిపీఠం కట్టారు, ప్రార్థన చేశారు. బలిపీఠం అంటే ఏదో ఒక గుడి కట్టకల్లా, దేవుడికి ఒక గుడి కట్టకల్లా. చాలా మంది ఏళ్ళలో దేవుడికి ఒక గుడి కడతా ఉంటారు. నువ్వు గుడి కట్టకల్లా నీ హృదయం అనే గుడిని శుభ్రంగా ఉంచుకో, నీ మనస్సును శుభ్రంగా ఉంచుకో. నీ మనస్సు శుభ్రం లేకుండా, నీ హృదయం శుభ్రం లేకుండా నీ ఇంట్లో దేవుడికి ఒక గుడి కట్టించి కొవ్వొత్తులు వెలిగిస్తే ఏం ఉపయోగం లేదు. నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో. నిన్ను పవిత్రపరచుకో. దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు లేకుండా చేసుకో. అదే దేవుడికి ఇష్టమైన బలిపీఠం, దేవుడికి ఇష్టమైన ప్రార్థన గుడి. అబ్రహాము గారు బలిపీఠం కట్టి ప్రార్థన చేశారు. చూద్దాం. ఆదికాండం 32:20. ఆదికాండం 32:20. ఆదికాండం 32:20. నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవాలని రెండవ వారికి. ఇక్కడ సందర్భం చూస్తే యాకోబు పెరుగులాడుతూ ఉంటాడు దేవుడి మీద. యాకోబు పెరుగులాడుతూ ఉంటాడు. ఈ వచనాలన్నీ చదువుకుంటుంటే దేవుడితో పోరాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడిని వదిలిపెట్ల. అయ్యా నువ్వు బాబు నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే అంటే యాకోబు కూడా బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇంకా మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇంకెవరు చూసుకున్నాం? యోబు గారు కూడా చెప్పండి. ఎవరు బలిపీఠం కట్టారు? 1 నోవహు, 2 అబ్రహాము, 3 యాకోబు, 4 వాళ్ళ పిల్లలందరూ కూడా చక్కటి భవిష్యత్తు. వాళ్ళ పిల్లలకి దేవుళ్ళు ఆశీర్వాదాలు తరాలు కూడా. ఈరోజు దేవునికి బలిపీఠం కట్టే వాళ్ళగా ఉన్నారు. దేవునికి బలిపీఠం కట్టడం అంటే ఏదైనా చేయడం కాదు. దేవుని మందిరంలో చేరి ప్రార్థించడమే ఆయనకి ఇష్టమైన బలిపీఠం. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని, దేవునికి లోబడి దేవునికి మాట్లాడటమే ఆయనకి ఇష్టమైన బలిపీఠం. ఈరోజు దేవుని సన్నిధిలో నీ పిల్లల కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. అందుకనే ఇశ్రాయేలు దేవుడు ఒక కట్టడ వేధిస్తా ఉంటాడు. మోషే గారు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ముగించుకుందాం. 10 నిమిషాల్లో 10 గంటలు ముగించుకుందాం. నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం 6:6 చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. చూచినగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞ. కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, లేదా నడిచినప్పుడు
నీ పిల్లలకి దేవుని వాక్యాలు వచ్చేటట్టు చేయి. నీ పిల్లలు దేవుని వాక్యాలు చదివేటట్టు చేయి. వాటిని కంకణాలుగా చేతి కట్టుకోవాలి. వాటి గురించే మాట్లాడాలి. చెప్పండి, దేని గురించి మాట్లాడాలి? అభ్యాసం, దేవుని ఆజ్ఞలు అభ్యాసం చేయాలి. వాటి గురించే మాట్లాడాలి. వాటినే తలంచుకోవాలి. ఏంటి దేవుని వాక్యంలో ప్రత్యేకత? బైబిల్ ఉంది కదా, 119 కీర్తనలు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకున్నారు. ఈ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు చేతనే కదా. దేవుని వాక్యాన్ని బట్టి యవనస్తులు సరి చేసుకుంటా ఉంటారు. లేకపోతే ఈ రోజున యవనస్తులు తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు. చెడ్డ అలవాట్లన్నీ, చెడ్డ వ్యసనాలన్నీ దేనికి వెనకాడట్ల తాగుబోతులుగా, స్మగ్లర్లుగా, బందిపోటులుగా, హంతకులుగా, వ్యభిచారులుగా ఈరోజు యవనస్తులు తయారవుతున్నారు. ఎవరు కూడా గద్దించే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కూడా గద్దించే పరిస్థితి లేదు. గద్దిస్తే తల్లిదండ్రులు కూడా చంపడానికి కూడా వెనకాడట్ల. వార్తల్లో చూస్తున్నాం, మనం పేపర్లో చూస్తున్నాం. ఈరోజు ఎంత భయంకరమైన స్థితి అంటే యవనస్తులు చెడిపోతున్నారు. కారణం దేవుడంటే భయంతో పెంచట్లా, దేవుని మందిరంలో పెంచట్లా, దేవుని సన్నిధిలో పెంచట్లా. అందుకనే మన పిల్లల్ని కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు ఏం చెప్పాలి? దేవుని వాక్యాలు చెప్పాలి. అంతేగాని పోలించి అరే ఇష్టం వచ్చింది చూసుకోవాలి అనకూడదు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు బాగా ఏడిపిస్తున్నారని ఫోన్ చూసుకున్నా మేము పని చేస్తాం అంటారు. ఫోన్ పిల్లలు చెప్తున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. వాడు చిన్నప్పుడే వాడు గొడవ తరగతి కూడా రాలా, వాడికి అన్ని గొడవ పెట్టడం వచ్చింది. ఫోన్లో యూట్యూబ్ పెట్టడం అవుతుంది, లేకపోతే ఇంకా సినిమా పాటలు పెట్టడం అవుతుంది, అన్నీ అవుతుంది. 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి యవనస్తులు లేకపోతే పిల్లలు ఎట్లా తయారవుతున్నారంటే దేవునికి దూరంగా తయారవుతున్నారు. అందుకనే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా నడపాలి. కడగ వాక్యాన్ని బైబిల్ చదువుకోడు, దేవుని సన్నిధిలో మోకరించడం, ప్రార్థన చేయడం. ఈరోజు జాషువాకే కాదు, మనందరికి కూడా ఈ వాక్యాలు, మన పిల్లలకు కూడా ఈ వాక్యాలు. ఎప్పుడైతే వీడి ప్రకారం మన పిల్లలు పెంచుతామో దేవుడు ఖచ్చితంగా వారిని పట్టుకుంటాడు, ఖచ్చితంగా భయభక్తులు వెళ్తాడు. ఖచ్చితంగా దేవుడు అంటే భయం ఉన్నది, దేవుడు అంటే భక్తి ఉన్నది. చెడ్డ అలవాట్లు ఉండవు, చెడ్డ ఆలోచనలు ఉండవు, చెడ్డ తలంపులు ఉండవు. ఎప్పుడైతే వీటికి మందిరాన్ని దూరంగా పిల్లలు పెంచుతావు, చెడ్డ స్నేహితులు అయిపోతారు. వాడు ఏమంటాడు చెప్పండి? అరే రారా, తాగుదా, ఎంజాయ్ చేద్దాం రారా, అరే డబ్బులు ఉన్నాయా రారా, అడిగి తిందాం రారా, బిర్యానీ తిందాం రారా, తాగడం, తిరగడం. ఈరోజు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు. కారణం దేవుడంటే భయం ఉన్నట్ల. దేవుడంటే భయంతో పెంచండి పిల్లల్ని. నేను పోతున్నానే ప్రార్థనకి, నేను రక్షణ పొందాలి, నేను బాప్తిసం తీసుకున్నాను, చాలే అని అనుకుంటున్నాను కొంతమంది. మరి నువ్వు రక్షణ పొందితే నీ పిల్లల సంగతి ఏంటి? నువ్వు బాప్తిసం తీసుకుంటే చాలు, నీ కుటుంబం కూడా మారాలి. బైబిల్లో కూడా కొంతమంది ప్రవక్తలే వాళ్ళ బిడ్డలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరంటే చెప్తారంటే, ఎవరంటే 1 సమూయేలు 2:22 వచ్చు. ముగించుకున్నాం. 1 సమూయేలు 2:22 ఇశ్రాయేలు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శ్రేయించుటయు మాట చెవిని పడగా వ్యభిచారం. ఎవరు? ఏలీ యొక్క కుమారులు. ఏలీ ప్రవక్తే, కానీ ఏలీ యొక్క బిడ్డలు వ్యభిచారులుగా ఉన్నారు. కారణం ఏలీ బిడ్డలు సరిగా పెంచలా, అందుకని వాళ్ళు పాపంలో ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు. ఇంకొకరు చూద్దామంటే, 1 సమూయేలు 8:3. 1 సమూయేలు 8:3. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయం చుట్టివేయగా. ఎవరి కుమారులు?
ఏది సరిగా పెంచలా. చెప్పండి. ఇంకా సమయాన్ని కూడా సరిగా పెంచలా. ఇంకా ఉంటుందండి 2 సమూయేలు 15వ అధ్యాయం, 2 సమూయేలు 15 చదవండి. 30 అయితే దావీదు ఒలీవ చెట్ల కూడా ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలు నడకడు. దావీదు ఏడ్చుకుంటూ తల కప్పుకుంటూ వెళ్ళాడు. ఎందుకు చెప్పండి. ఆ భయక్షణాలు చూస్తే కన్నా కొడుకే అబ్షాలోనే దావీదును చంపుదామని పగబట్టాడు. ఏడుస్తున్నాడు, తల కప్పుకుంటున్నాడు. అయ్యో 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 అని. చెప్పులు కూడా లేకుండా కొండలాబట్టి గొట్టలాబట్టి నడుస్తూ ఉంటున్నాడు. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయినా కానీ పారిపోతున్నాడు. ఎవరికి తెలిసి? కన్న కొడుక్కి తెలుసు. అంటే దావీదు కూడా బిడ్డలు సరిగ్గా పెంచలా. చెప్పండి. 3 చూసాము. ఎవరెవరిని? ఏమి బిడ్డలు సరిగ్గా పెంచలా. తర్వాత సమూయేలు పిల్లలు సరిగ్గా పెంచలా. తర్వాత దావీదు పిల్లలు సరిగ్గా, వాళ్ళు 3 సరిగ్గా పెంచలా పిల్లలు. కానీ మనం చూస్తాం యోబు గారు చూస్తాం. ఆయన పెంచింది ఎక్కడ పెంచింది? ప్రతిరోజు రాగానే ప్రతిరోజు వాళ్ళు విధులైనా వినోదాలైనా రావాల్సిందే. పొద్దున రావాల్సిందే, దేవుడి దగ్గర మొక్కుకోవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, పాపాలు క్షమించుకోవాలి, అడగాల్సిందే. యోబు గారు అడిగారు. పిల్లలకు కూడా ఎవరిలా ఉన్నామా? సమయంగా ఉన్నామా? చెప్పండి. ఏమిలా ఉన్నామా? దావీదులా ఉన్నామా? యోబు గారిలా ఉన్నామా? చెప్పు. కింద చెప్పాలి. యోబు గారిలా అర్థం చెప్పా. దావీదులాగా సమయంలాగా ఏమిలా ఉంటే నష్టం. పిల్లలకి నష్టం. పిల్లలు చెడు త్రోవలో పోతారు. చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. దేవుని మందిరంలో నీ పిల్లలు పెంచు, దేవుని సన్నిధిలో నీ పిల్లలు పెంచు, దేవుని భయభక్తులు కలిగినట్టు చేయి. నీ పిల్లలు కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, కానీ మందిరాన్ని ఎగ్గొట్టకుండా చూసుకో. నేను ఇచ్చే సలహా. నీ పిల్లలు స్కూల్కి పోకపోయినా పర్వాలేదు, మందిరాన్ని ఎగ్గొట్టకుండా చూసుకో. నీ పిల్లలు ఉద్యోగం చేయకపోయినా పర్వాలా, ఖాళీగా ఉన్నా పర్వాలా, మందిరంలో దేవుని దగ్గర భయభక్తులతో ఉంచు. అది వాళ్ళకి దీవెన, వాళ్ళకి ఆశీర్వాదం. నీ పిల్లలు ఉద్యోగాలు చేసి ఇంకేదో చేసి తర్వాత దేవునికి దూరంగా ఉండి ఇందాక చెప్పుకుందాం. వాడికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రానప్పుడేమో చెప్పండి, చదువుకునేటప్పుడేమో దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం జరిగింది? విమాన ప్రమాదం, యాక్సిడెంట్, చనిపోయిండు. డబ్బులు కాపాడాయా? ఉద్యోగంలో కాపాడిందా? ఈరోజు మన పిల్లల్ని దేవుని మందిరంలో పెంచడం అలవాటు చేస్తాం. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉంచడం నేర్చుకోవాలి. మన పిల్లల్ని దేవునికి అప్పచెప్పాలి. ఎవరు అప్పచెప్పారు? అన్న అప్పచెప్పింది. అయ్యా పాలనకు ముందే దేవుడికి వాగ్దానం చేస్తుంది. అయ్యా నాకు కుమారుని ఇస్తుందా? నీ మందిరంలో ఉంచుతా. కుమారుడు ఇచ్చాడు దేవుడు. పాలు మాట్లాడు. వెంటనే ఉంచుకోవాలి. 1 సంవత్సరం ఉంచుతాను అనుకోవాలా. వెంటనే మందిరంలోకి వచ్చింది. సేవకుడికి అప్పచెప్పింది. అయ్యా ఈ మనిషి నీ దగ్గర, నువ్వే తింటే వాడికి అది పెట్టు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ చేసుకో, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంచు. ఏమయ్యాడు చెప్పండి? పెద్ద ప్రవక్త అయిపోయాడు సమూయేలు. దేవుడి మందిరంలో పెరిగాడు కాబట్టి పెద్ద ప్రవక్త. రాజుల్ని అభిషేకించాడు. ఈరోజు మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి. మన పిల్లల్ని భయభక్తులుగా ఉంచాలి. అందుకనే కీర్తనలు 120 చదవండి. కీర్తనలు 120 1 నుంచి చదవండి. వచ్చినారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతిలో కష్టార్జితం అనుభవించినవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోతుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము ఫల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సీయోనులోనే యెహోవాను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల నుండి చూచెదవు. ఇశ్రాయేలు
సందాలిస్తే భక్తులు, చంపలేసుకుంటే భయం ఉండదు. నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు దేవుని మందిరంలో వెళ్ళు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుడికి మొరపెట్టు, దేవుని అంగీకరించు. నువ్వేమీ చేయకుండా దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని మందిరంలోకి రాకుండా, లేకపోతే దేవుని మందిరంలో నీ పిల్లలు ఉంచకుండా, నీ కుటుంబం ఉంచకుండా నువ్వు సంధానించిన ఉపయోగం లేదు, నువ్వు చంపలేసుకున్న ఉపయోగం లేదు, నువ్వేం చేసినా కూడా ఉపయోగం లేదు. ముందు నీ హృదయాన్ని మార్చుకో, నీ మనస్సు మార్చుకో. చెడ్డని నీ హృదయం నుంచి తీసేయి. చెడ్డ వాటిని ఉంచుకొని నువ్వు ఏది చేసినా కూడా ఉపయోగం లేదు. యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి చూద్దామండి. సామెతలు 8:13 చదవండి. సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకోవడమే. చెప్పండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనానికి దూరంగా ఉండడమే. చెడు తెలుసు మనకి, చెడుని, అబద్ధం, దొంగతనం, మాయ, మోసం, వ్యభిచారం, పాపం ఇవన్నీ చెడు అని తెలుసు. అయినా కానీ చెడులోనే జీవిస్తా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని దగ్గరకు రాని మాకు, చెడు చూడమాకు, చెడు వినమాకు, చెడు మాట్లాడమాకు. ఎవరి సిద్ధాంతం ఇది? గాంధీ, మహాత్మా గాంధీ 3 కోతులు. ఒక్కోతేమో కళ్ళు మూసుకుంది, ఒక్కోతేమో నోరు మూసుకుంది, ఒక్కోతేమో చెవులు మూసుకుంది. అంటే నా అర్థం ఏంటి? చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు. నిజంగా నువ్వు వాటిని పాటించు. మహాత్మా గాంధీ కంటే ముందే యేసుక్రీస్తు బైబిల్లో రాసినమాట, యెషయా గ్రంథంలో రాయబడినమాట. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు. ఈరోజు ఎక్కడ చూసినా చెడే, ఎక్కడ చూసినా చెడే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. ఇంకోటి చూద్దామండి. సామెతలు 16:6. సామెతలు 16:6. కృపా సత్యముల దోషులకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోదురు. చెడుతనం దగ్గరకు రాదు. నువ్వు దేవుని మందిరంలోకి రా, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, ఇక చెడు నీ దగ్గరకు రాదు. నువ్వు ఎప్పుడైతే మందిరంలోకి రావో ఖచ్చితంగా చెడు నీ ఎమ్మడే ఉండదు. నువ్వు చెడు చేయి, నువ్వు ఆ పాపం చేయి, నువ్వు ఆ తప్పు చేయి, లేదా దొంగతనం చేయి, నువ్వు వాడిని తిట్టు. ఎప్పుడు ఏంటి? దేవుని మందిరంలోకి రాకపోతే, నువ్వు దేవుని మందిరంలో గడిపితే ఈ చెడంతా నీ దగ్గరకు రాదు. అసలు చెడు ఆలోచనే రాదు, చెడు తలంపులే రాదు. అందుకని బైబిల్లో చక్కగా రాయబడింది ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు. చెడుతనం నుంచి తొలగిపోతారు. చెడుతనం నుంచి తొలగిపోవాలంటే దేవుడి అంటే భయభక్తులు కలిగి ఉండు. దేవుడి మందిరంలోకి రా, నీ పిల్లలను దేవుడి దగ్గర పెంచు, దేవుని వాక్యం దగ్గర పెంచు. ఇంకొక మాట చూద్దామండి. సామెతలు 22:4. సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జయము. చెప్పండి, ఎందువల్ల? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఐశ్వర్యం వచ్చిందంట, ఘనత వచ్చిందంట, జయం వచ్చిందంట. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే 3 వస్తాయి. నువ్వు అడగపోయినా వస్తాయి. ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది, జయం వచ్చింది. యెహోవా యందు భయభక్తులు లేకపోతే నీకు ఐశ్వర్యం వచ్చినా ఉండదు, ఘనత వచ్చినా ఉండదు, అసలు జయమే ఉండదు. అందుకని బయట ఉంటుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీకు ఐశ్వర్యం వచ్చింది, డబ్బులు అందరికీ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువు వచ్చింది, తెలివితేటలు వస్తాయి, ఘనత, అందరూ గొప్పడిగా ఉంటావు. ఓ పలానా వాడు చూడు ఎంత ఆస్తిపరుడు, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత భయంగా పోతున్నాడు మందిరానికి, ఎంత భయభక్తితో ఉన్నాడు. ఘనత, మంచి పేరు, జీవం, పుట్టిగల జీవం. కొంతమంది చూస్తే డబ్బులు లేకపోతే వాళ్ళ ముఖాలు ప్రశాంతంగా ఉంటాయి. కొంతమంది ఎంతలో ఆ ముఖాలు అట్లా దెయ్యం ముఖాలాగే ఉంటాయి. ఎంత ఆస్తున్నా సరే మనిషిలో సంతోషం ఉండదు. ఎప్పుడు ఏదో బాధ, ఇంకా సంపాదించుకుందాం, నా పిల్లలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా భార్య ఎట్లా, నా
అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఘనత, చెప్పండి, ఐశ్వర్యం, జీవం. నీ పిల్లలకు ఐశ్వర్యం రావాలంటే, నీ పిల్లలకు గొప్ప ఘనత రావాలంటే, నీ పిల్లల ముఖాలు జీవకల ఉట్టి పడాలంటే దేవుడంటే భయం, దేవుడంటే భక్తించు, దేవుని సన్నిధిలో పెంచు, దేవుని సన్నిధిలో ఉంచు, దేవుని మందిరంలో ఉంచు. ఖచ్చితంగా ఈ పిల్లలు దీవించబడతారు. యెహోవా అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుని మందిరంలో ఉంటే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుని మందిరంలో పనులు చేస్తే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. జీతం ఇస్తాడు. చెప్పండి, ఎవరైనా చెప్పకపోయినా ఎవరింట్లో పని చేస్తే, అరే అప్పుడు వాడు సేపు మా ఇంట్లో పని చేసింది, వాడికి 10 రూపాయలు ఇచ్చి పంపిద్దాం అనుకుంటారా? అనుకోరా? చెప్పండి, చెప్పండి, అనుకోరా? ఎవరు చెప్పకుండా వచ్చి పనులు చేసిపోతే వాడికి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తారు. అది మామూలు ఈ లోకంలో ఉందో చేసే పని. కానీ దేవుని మందిరానికి పిల్లలు అప్పచెప్పు, దేవుని మందిరంలోని పిల్లల నుంచి. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా. ఈ రాత్రి కాల సమయంలో జాషువా పుట్టినరోజు సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పిల్లల్ని చెడు తలానికి దూరంగా ఉంచాలి, చెడు అలవాట్లకి, చెడు ఆచారాలకి, చెడు తాపులకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఒక చెల్లి వచ్చింది. మన మధ్య ఒక చెల్లి వచ్చింది. అన్నయ్య ఎడుతుంది, అన్నయ్య ఎడుతుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏంటమ్మా ఏడుస్తున్నావు? చెప్పట్లా, ఒకటే ఏడుపు, కన్నీరు ఏడుస్తా ఉంది. చెప్పమ్మ సంగతి చెప్పు. ఏంటి? అన్నయ్య మా అమ్మాయిని ఎలా ముద్దుగా పెంచాను, మా అమ్మాయిని ఎలా ముద్దుగా పెంచా, ఏది కావాలంటే అది ఇచ్చా, ఏది కావాలంటే అది ఇచ్చా. ఇంటర్మీడియట్ అయిపోయింది అన్నయ్య, పాస్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మంచి కాలేజీ 2 లక్షల ఫీజు కట్టి కాలేజీకి పంపించాను. హాస్టల్లో ఉంచా. 2 సంవత్సరాలు అయిపోయిందో లేదు, 18 సంవత్సరాలు వచ్చినాయో లేదు, ఎవరికి చెప్పలేదు అన్నయ్య, ఎవరికి చెప్పలేదు. ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నయ్య. ఏడుస్తా ఉంది. ఏంటమ్మా ఏడమాకు చెప్తా ఉంది, ఏడుస్తా ఉంది. అలా ముందుగా పెంచా, ఏది కావాలంటే అది ఇచ్చా. ఇంటర్మీడియట్ లో బైక్ కావాలంటే బైక్ కూడా ఇచ్చా. బైక్ మీద వచ్చింది. చివరికి లాభం హాస్టల్లో ఉంచా. 18 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండా ప్రేమించలేదు. సరే మంచిదేమ్మా, పెళ్లి చేసుకుంది కానీ ఏం కాదు, సంతోషంగా ఉందంటే మళ్ళీ చెప్తా ఉంది. అన్నయ్య అంతటితో అయిపోవాలా. మా అమ్మాయి పేరు దగ్గర 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు తీసుకొని పోయింది. బ్యాంక్ బుక్ మొత్తం వాడికి ఇచ్చింది. వాడు మొత్తం డబ్బులన్నీ తీసుకున్నాడు. డబ్బులన్నీ తీసుకొని తినడం, తాగడం, తినడం, మా అమ్మాయిని చిత్రాలు చేస్తున్నాడు. ప్రతి రోజు పడుతున్నాడు. వీటి బయట డబ్బుగా అంటున్నాడు. మరి నేను అడిగా, ఏంటమ్మా వచ్చిందా, డబ్బులు అడిగిందా, ఇచ్చిందా అంటే, అన్నయ్య రాలేదు. మరి ఎక్కడుందమ్మా మీ అమ్మాయి అంటే, అన్నయ్య మళ్ళీ ఏడుస్తాను. ఏంటి సంగతి అంటే, డబ్బులు అడుగుతుందని, ఇంకా పడుతున్నాడని, మా ఇంటికి పోతే మమ్మల్ని తింటారని, మా ఇంటికి పోతే డబ్బులు నాకు ఇవ్వలేదని. ఏం చేసిందంటే ఊరేసుకొని చచ్చిపోయింది. ఏం చేసింది చెప్పండి? ఊరేసుకొని, అదే ఈ లోకం ఎడిపోతుంది. అదే ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, 10 లక్షల దాకా కాజేశాడు. అయినా కానీ చిత్రహింస, అయినా కానీ తాగుడు, తిండు, స్నేహితులు, భార్యను సరిగ్గా చూసుకోవాలా, ప్రేమించిన భార్యని ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్రహింసలు. చివరికి ఆ బిడ్డ ఇటు తల్లికి చెప్పుకోవాలా, ఇటు భర్తకి చెప్పుకోవాలా. ఏం జరిగిందంటే చనిపోయింది. కారణం బిడ్డలు సరిగ్గా మందిరంలో పెంచట్లా, బిడ్డల మీద దేవుడంటే భయం ఉంచట్లా, బిడ్డల్ని దేవుడి సన్నిధికి అప్పచెప్పట్లా. రాత్రి కాల సమయంలో ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అన్న అక్క, మీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు? మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు? మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ పిల్లలు సహవాసం ఎవరితో? ఒకసారి ఆలోచించావా? ఒకసారి ఆలోచిస్తున్నావా? నీ పిల్లలు ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నావా? ఇటువంటి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు మార్గాలు పోకుండా ఉండాలంటే నీ పిల్లలు చిన్నప్పటి నుంచే, అందుకనే ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనిది
చిన్నప్పుడే నీ పిల్లల్ని మందిరానికి అప్పచెప్పకపోతే రేపు పెద్దయిన తర్వాత నిన్ను తంతాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను కొడతాడు, అవసరమైన చంపడానికి కూడా వెనకాడు. ఈరోజు నీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు? నీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు? ఈరోజు చాలా మంది తల్లులు, చాలా మంది తండ్రులు వాళ్ళ పిల్లల గురించి చెప్పుకోలేక ఏడుస్తూ ఉంటున్నారు, చెప్పుకోలేక బాధపడుతున్నారు, కన్నీరు దిగబెడుతున్నారు. కారణం చిన్నప్పుడు సరిగా పిల్లల్ని పెంచలా, చిన్నప్పుడు సరిగా మందిరానికి అప్పచెప్పలా. గారము అమ్మ వాడేవాళ్ళంటే వాళ్ళు వాడేవాళ్ళు అన్నదలేదు, అమ్మ వాడేవాళ్ళు నిలబడతలేదు. ఈరోజు నీ పిల్లల్ని అందుకని బయటలో ఉండదు మాట, బెత్తము వాడిన పిల్లలు చెప్పండి తండ్రికి అవమానం చేస్తారు. నువ్వు బెత్తం వాడకపోతే, నువ్వు పిల్లల్ని బెదిరించకపోతే, నువ్వు పిల్లల్ని సరి చేయకపోతే నీకు అవమానకరంగా ఆ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనాన్ని దూరం చేసుకోవడమే, చెడుతనాన్ని అసహించుకోవడమే. ఈరోజు తల్లిగా తండ్రిగా నువ్వు భయం కలిగి ఉండు, నువ్వు భక్తి కలిగి ఉండు. నువ్వు చెడ్డ పనులు చేస్తే నీ పిల్లలు కూడా అవి చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. నువ్వు చెడ్డ ఆలోచన ఆలోచిస్తే నీ పిల్లలు అంతకంటే డబ్బు. జాగ్రత్త. ఈరోజు మన కోసం కాదు, చెప్పండి మన పిల్లల కోసం. ఈరోజు మన లక్ష్యం మనం బాప్తిసం తీసుకున్న మంచిదే, మన పిల్లల కోసం అండి. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పెంచు. అందుకని బైబిల్లో ఉంది 127 చదువుకున్నాం మనం. 127 3 వచ్చి 4 వచ్చిన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని జాగ్రత్తగా పెంచు, ఆ బహుమానాన్ని జాగ్రత్తగా ఉంచుకో. బహుమానం గిఫ్ట్ అని, ఆ గిఫ్ట్ దానిలో పడేయమాకు, జాగ్రత్తగా పెంచుకో. ఆ బహుమానాన్ని జాగ్రత్తగా పెంచుకో. ఆ బహుమానాన్ని విసిరేస్తే అది నీకు అవమానంగా ఉంటుంది. నీ పిల్లల్ని దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడి మందిరంలో పెంచు. ఖచ్చితంగా నువ్వు వాటి ఫలాలను చూస్తావు. చెప్పండి, ఒకటో కీర్తన చెప్పండి. దుష్టులా ఆలోచన చొప్పున నడవక, పాప మార్గంలో నడవక, పాపులు కూర్చున్న చోట కూర్చునక, దివారాత్రులు మరియు దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలము. అతడు చేయనదంతయు. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని సఫలం కావాలంటే, నువ్వు చేసే ప్రతి పని విజయం పొందాలంటే దేవుని వాక్యం దగ్గరికి రా. దేవుని మందిరంలో ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించు. చెడు చూడమాకు, చెడు వినమాకు, చెడు మాట్లాడమాకు, చెడు నీ పిల్లల్ని అప్పచెప్ప. దేవుడు నీ పిల్లలకి చక్కటి భవిష్యత్తు, చక్కటి విషయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రాత్రి కాల సమయంలో శాశ్వతకి అటువంటి చక్కటి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.